Hi everyone. Right. Today's topic is our units. Right. What is a unit? Unit is a standard measure of any physical quantity. Okay. Unit is a standard measure of any physical quantity. Okay. So already we discussed about the physical quantities. There are the three types of the physical quantities. Okay, fundamental physical quantity, next derived physical quantity, next supplementary physical quantity. Examples also we discussed: length, mass, time, temperature, luminous intensity, amount of substance, electric current, right, area, volume, pressure, right, and next density. Like that we discussed many type of the physical quantities, right? ఓకే, ఇప్పుడు ఈ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నాం? మెజర్ చేస్తున్నాం. దేనితోటి? యూనిట్స్ తో. యూనిట్స్ ఆర్ స్టాండర్డ్ మెజర్ ఆఫ్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ. గాట్ ఇట్? రైట్. ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద బోర్డ్? వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద బోర్డ్? మరి దీని బోర్డు లెంత్ నేను మెజర్ చేయాలనుకో, ఎట్లా మెజర్ చేయాలా? లెంత్ అనాలనా? లేదు కదా, రైట్? జనరల్లీ మనం ఏమని అంటాం? దిస్ ఈజ్ ఇన్ బోర్డ్ ఈజ్ 1 మీటర్, 2 మీటర్, 6 ఫీట్స్, 4 ఫీట్స్, 100 సెంటీమీటర్స్, 200 సెంటీమీటర్స్, లైక్ దట్. మనం ఏదో ఒక వర్డ్ అయితే యూజ్ చేస్తున్నాం కదా. వాట్ యూఆర్ యూజింగ్ హియర్? మీటర్, సెంటీమీటర్, ఫీట్, ఇంచెస్. వీటిని ఏమంటున్నాం మనం? యూనిట్స్ అని అంటున్నాం. ఓకేనా? సో నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ని ఒక మదర్ ఏం చేసిందని అంటే, వాళ్ళ బాబుని రైట్ ఒక షాప్కి పంపించి టొమాటోస్ తీసుకొని రమ్మని చెప్పింది. సో ద పర్సన్ వెంట్ టు షాప్, వెజిటేబుల్ మార్కెట్, అండ్ హీ బ్రాట్ 1 kg టొమాటో, రైట్? అయితే షాప్లోకి వెళ్ళగానే, మార్కెట్కి వెళ్ళగానే డైరెక్ట్గా ఏమడుగుతాడు? టొమాటోస్ ఇవ్వంటాడా? లేకపోతే ఏమంటాడు? 1 kg టొమాటో ఇవ్వు, 2 kg టొమాటోస్ ఇవ్వు అని అంటాడా? లేకపోతే టొమాటోస్ ఇవ్వు అని అంటాడా? టొమాటోస్ ఇవ్వు అని అంటే ఎన్ని అని అడుగుతాడు. అక్కడ ఎవరైతే సేల్ చేస్తున్నారో ఆ పర్సన్ ఏమడుగుతాడు? ఎన్ని అని అడుగుతాడు. ఎన్ని అని అడుగుతున్నాడంటే ఏమడుగుతున్నాడు అక్కడ? ఎన్ని అనేది ఏంటిది అసలు? హౌ మెనీ ఇట్ ఈస్ ఎ క్వాంటిటీ. హౌ మచ్ ఇట్ ఈస్ ఎ క్వాంటిటీ. సో ఈ హౌ మెనీ, హౌ మచ్ అనేది యూజ్ చేస్తూ మనం ఏం చేస్తున్నాం? మెజర్ చేస్తున్నాం. ఏం మెజర్ చేస్తున్నాం? ఇప్పుడు హౌ మెనీ అని, హౌ మెనీ, హౌ మచ్ అని అడగగానే వెంటనే 1 kg, 2 kg, 1 kg షుగర్, 2 kg షుగర్, ఇలా మనం అంటున్నాం కదా. కేజీ అనేది ఏంటిది మరి ఇక్కడ? కిలోగ్రామ్. సో కిలోగ్రామ్ ఇస్ వాట్ హియర్? యూనిట్. ఆర్ యు గెటింగ్ మీ? సో ఈ యూనిట్ లేకపోతే మనం దేన్ని కూడా కరెక్ట్ గా తెచ్చుకోలేమన్నట్టు. Example, we can't measure the board, we can't measure the wall, we can't measure the distance, we can't measure the weight, mass, etc. దేన్ని కూడా మనం సరిగా కొలవలేమన్నట్లు. We can't measure. That is why unit, what is the unit? Unit is a standard measure of any physical quantity. Standard గా నేను చెప్పాలి, రైట్? నాకు టొమాటోస్ ఇవ్వు కాదు. 1 kg టొమాటోస్, 1/2 kg టొమాటోస్, 1 kg షుగర్, 2 kg షుగర్, అలా మనం స్టాండర్డ్ గా చెప్పడానికి మనకి యూనిట్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. సో యూనిట్ ఈస్ ఏ స్టాండర్డ్ మెజర్ ఆఫ్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ. గాట్ ఇట్? సో వి నో ఆల్రెడీ ఫిజికల్ క్వాంటిటీస్. వాట్ ఆర్ ద ఫిజికల్ క్వాంటిటీస్? జస్ట్ నౌ వి డిస్కస్ లెంత్. ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఏదో డిస్టెన్స్ మెజర్ చేయడానికి, లెంత్ మెజర్ చేయడానికి. మాస్, ఓకే, నెక్స్ట్ టైమ్, నెక్స్ట్ ఎట్సెట్రా. ఇప్పుడు ఇవన్నీ తర్వాత. సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. వాట్ ఇస్ ద నెక్స్ట్ పాయింట్? ఇప్పుడు ఫిజికల్ క్వాంటిటీస్ లో మనకు టోటల్ 3 టైప్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ విల్ టేక్ ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకేనా? సో బిఫోర్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్, ఈ యూనిట్స్ ని మనం వేరియస్ సిస్టమ్స్ లలో మనం ఏం చేస్తామని అంటే మెజర్ చేస్తాం అన్నమాట, రైట్? వి ఆర్ మెజరింగ్ ద units in the various systems.
So how many systems are there? 3 systems are there. What are they? MKS system, CGS system, FPS system. Okay, what are they? MKS system, CGS system, FPS system. మరి దీంట్లో మనం ఏం వాడుతున్నాం? సెట్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్. వాట్ వి ఆర్ యూజింగ్? సెట్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్. ఓకేనా? సో సెట్ ఆఫ్ ఫండమెంటల్ quantities. Okay, so what are the set of fundamental quantities? So here already they given fundamental quantities. First of all, what are the fundamental quantities? You know what are the fundamental quantities? First one, length. Next, mass. Next, time. Next, temperature. Okay, next, electric current. Next, amount of substance. Next, luminous intensity. Okay, luminous intensity. These 7 are the fundamental quantities. In that set of fundamental quantities, for example, length, mass, time. These are the set of fundamental quantities. ఈ లెంత్, మాస్, టైం ని మనం ఇవి ఏం చేస్తామనంటే మనకు వేరియస్ టైప్స్ ఆఫ్ ద యూనిట్స్ అని చెప్పినా కదా. ఇప్పుడు సిస్టమ్స్ ఉన్నాయని చెప్పినా కదా. ఏంటి? MKS, CGS, and next one is what? FPS. వాటిని రైట్. ఎగ్జాంపుల్, what I will take first of all, MKS. Next one, CGS. Next one, FPS. ఇవి వేరియస్ సిస్టమ్స్ అని అనుకుందాం. we are measuring the units in the various system. ఇప్పుడు వేరియస్ సిస్టమ్స్ లో ఏమేమి తీసుకున్నా? MKS, CGS, FPS. So what is the M actually here? M means meter. What is the M? Meter. Next, what is the K? Kilogram. Okay, kilogram. What is the S? Second. Okay, and next one, what is the C? Centimeter. G means gram. S means second. Next, F means foot. Next, P, pounds. Next, second. Okay na? So meter, kilogram, second. Centimeter, gram, second. Foot, pound, second. So what is the meter actually here? మరి మీటర్ అంటే ఏంటిది? ఫస్ట్ మనకి ఇక్కడ అంటే మీటర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ లెంత్. సో ఇది మనం లెంత్ గురించి చెప్పుకుంటున్నాం, రైట్? దెన్ సెంటీమీటర్ ఆల్సో లెంత్, ఫూట్ ఆల్సో లెంత్. సో దిస్ ఆల్ ఆర్ గివింగ్ us ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్? లెంత్. దేని గురించి ఇస్తున్నాయి? లెంత్ గురించి మాత్రమే ఇస్తున్నాయి. గాట్ ఇట్? అండ్ నెక్స్ట్ వన్, kilogram. It is about mass. Kilogram is about the mass. Next, gram, about mass. Pounds, about the mass. So these 3 are gives us information about the mass. Got it? And next one, second. Same. It is about the time. Okay na? So length, mass, time. Length, mass, time. These are the set of fundamental quantities. Got it? సో సెట్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ని వేరియస్ సిస్టమ్ లో చెప్పడానికి మనం ఇక్కడ యూజ్ చేసుకున్నవి ఏంటి అని అంటే MKS సిస్టమ్, CGS సిస్టమ్, FPS సిస్టమ్. ఓకేనా? సో మీటర్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ what I am telling you, meter is denoted by the M. Meter is denoted by the M, small m. Okay, kilogram is denoted by the kg. Okay, second is denoted by the small s. Okay, centimeter is denoted by the cm. Okay, and next grams are denoted by the g, and second again s. Yeah, next foot, ft. Foot is denoted by the ft. And next one, pounds are denoted by the pounds are denoted by the lb, 1b. Okay, next second, yes, got it? Any doubt? So length, mass, time, set of fundamental quantities. వీటిని ఏ సిస్టమ్స్ లలో మెజర్ చేస్తున్నాం? MKS సిస్టమ్, CGS సిస్టమ్, FPS సిస్టమ్. M means meter, kilogram, second. CGS centimeter, gram, second.
FPS food pounds second. Got it? Next, here MKS system is similar for SI system. Okay na? MKS system is similar to SI system. So what is the SI system? It is a standard international system. Okay, standard international system. ఈ SI system మనకి ఇంటర్నేషనల్ గా యాక్సెప్టెడ్ అన్నమాట. ఆల్ ద కంట్రీస్ ఆర్ యాక్సెప్టెడ్ దిస్ SI system. ఓకే, మనకు జనరల్ గా అందరూ ఈక్వల్, అన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేసిన సిస్టమ్ ఇది. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా, ఇప్పుడు మన ఇండియాలో కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ లెంత్ అంటే మీటర్ అనే అంటాడు, సెంటీమీటర్ అన్నాడు. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ద మాస్ అంటే కిలోగ్రామ్ అని అంటాడు. ఓకే, సో MKS system and SI system, they both are similar. ఓకే, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆల్ ఓవర్ ద వరల్డ్, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా ఈ SI సిస్టమ్ అనేది మనకు యూజ్ అవుతుంది. గాట్ ఇట్? ఎనీ డౌట్? ఓకే, యా, నెక్స్ట్ పాయింట్, now we will write the international standard systems. Okay, just now I told you, SI system, right? International system of standards. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మనం ఏం తీసుకుందాం అని అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్స్. ఓకే, ఫస్ట్ విల్ టేక్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్. ఓకే, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, fundamental physical quantities. So what are the fundamental physical quantities? Just now we discussed. What are they? Length 7 ఉంటాయని చెప్పుకున్నాం కదా. Length, mass, okay, time, temperature, okay, temperature. Next one, electric current, okay, electric current. Next, amount of substance, next one, luminous intensity. Okay, done. So total 7. How many are there? 7. Length, mass, time, temperature, electric current, amount of substance, luminous intensity. Total 7 types of the fundamental quantities are there. So these 7 types of the fundamental quantities have the units. Okay na? So for example, these all are the fundamental physical quantities. No, I will write, draw like the box. So these all are the fundamental physical quantities. Next, I will write the units and their symbols. Okay, and their symbols. So fundamental physical quantities are what? Length. And what is the unit of the length? Then what is the unit of the length? So the unit of the length is meter. What is the unit of the length? Meter. Then what is the symbol of the meter? Small m. Sir, why we should take only small m? Why మనం క్యాపిటల్ m తీసుకుంటే మన ప్రాబ్లమా అనంటే స్మాల్ m తీసుకోవాలా? ఎందుకనంటే ఎప్పుడైనా దీంట్లో మనకు సైంటిస్ట్ నేమ్ వచ్చింది అనుకోండి, ఇఫ్ యు ఆర్ గెటింగ్ ద సైంటిస్ట్ నేమ్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామనంటే సింబల్ ని క్యాపిటల్ లెటర్ తీసుకుంటాం. అదర్వైజ్ వి షుడ్ టేక్ ఓన్లీ స్మాలర్ ద లెటర్. గాట్ ఇట్? సో ద లెంత్, SI unit of the length is meter. Actually we are discussing about SI units. Okay na? SI units. Got it? So SI units. SI unit of the length is meter and the symbol is m. Yeah. And next one, what is the SI unit of the mass? Kilogram. What is the SI unit of the mass? Kilogram. What is the symbol? kg. Okay. And what is the SI unit of the time? Second. Okay, symbol small s. Okay. And next one, temperature. What is the SI unit of the temperature? Kelvin.
What is the SI unit of the temperature? Kelvin. And what is the symbol of the temperature? Capital K. Why? Because Kelvin is a scientist name. Just now I told you, no? Scientist name కాకుండా వేరే ఏవైనా వస్తే స్మాలర్ లెటర్స్ నే యూజ్ చేస్తాం. అదే సైంటిస్ట్ నేమ్ వచ్చినప్పుడు క్యాపిటల్ లెటర్ ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఎలక్ట్రిక్ కరెంట్. వాట్ ఈస్ ద SI unit of the electric current? Ampere. What is the SI unit of the electric current? Ampere. Then what is the symbol of the electric current? A. Capital A, because it is a scientist name. And next one, amount of substance. What is the unit of the amount of substance? Mole. What is that? Mole. MOLE. Then what is the symbol? MOL. Okay na? MOLE, it is a unit. Mole. But what is the symbol? MOL. Mole. Got it? Understood? And the last one, luminous intensity. What is the luminous intensity? Candela. Then what is the symbol? CD. Understood? These are the units and symbols of the fundamental physical quantities. Are you getting me? These are the symbols and units of the fundamental physical quantities. Length, meter, symbol is small m. Mass, kilogram, symbol is kg. And time, unit is second, symbol is S. Temperature, Kelvin, capital K symbol. Electric current, ampere, symbol is capital A. Amount of substance, unit, mole, symbol MOL. Luminous intensity, candela, and CD. Understood? And one more thing I will tell you here. While you are writing the units, for example, ఇలా మీరు ఒక వర్డ్ లాగా రాయాలని అనుకున్నప్పుడు you must write with the స్మాలర్ లెటర్స్ ఓన్లీ. ఇప్పుడు నేను ఇక్కడ మీటర్ అని రాసిన కదా, ఇలా స్మాలర్ లెటర్ లో రాసిన, ఇక్కడ స్మాలర్ లెటర్ లోనే రాసిన. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైంటిస్ట్ నేమ్ రాసేటప్పుడు ఏం చేస్తాం? Here you write with the smaller letters only. So I written here ampere capital, no, it is wrong. So we should write, while we are writing the words, ఒకవేళ ఒక వర్డ్ లో రాయాలనుకున్నప్పుడు స్మాలర్ లెటర్స్ నే యూజ్ చేయాలా, బట్ సింబల్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ద క్యాపిటల్ లెటర్. అండర్స్టూడ్? ఇది ఒక రూల్ అన్నమాట, కంపల్సరీ మనం ఒక రూల్ ని ఫాలో అవ్వాలి. అండ్ వన్ మోర్, ఆఫ్టర్ ద సింబల్ you should not keep the full stop. After the symbol you should not keep the comma also. Full stop gaani comma gaani pettoddu. Don't use any special functions. ఇప్పుడు ఏ ఫంక్షన్స్ ని ఈ full stop గాని comma గాని ఏవి కూడా పెట్టొద్దు అన్నమాట. జస్ట్ లీవ్ దెమ్. గాట్ ఇట్? అండ్ నెక్స్ట్ వన్, దాని తర్వాత ప్లూరల్ వర్డ్స్ ని కూడా పెట్టొద్దు. ప్లూరల్ లెటర్స్ ఉంటాయి కదా, అవి పెట్టొద్దు. Got it? Understood? So these are compulsory you have to follow. For example, scientist name వచ్చింది, ఈ scientist name Kelvin కదా, so you don't write the smaller letter, you write every time capital letters only. For example, SI unit of the force. What is the SI unit of the force? Newton. It is a scientist name, so we should write the capital N. Don't write the small n. For example, 10 newtons, you write like this. Don't write 10 newton. But for example, you want to write this newton in the word, so in that case you write 10 newton like this. Are you getting me? So 10 newton ఇలా రాయొచ్చు, ఇలా రాయొద్దు, ఇలా రాయొచ్చు. వర్డ్స్ లో అయితే, యూనిట్స్ లో అయితే సింబల్ యూజ్ చేసినప్పుడు ఇలా యూజ్ చేయొచ్చు. Got it? Understood? Any doubt?